చాలామంది ట్రోల్ చేసిరు ఏమని, విజయ్కి ఒక్క సీట్ రాదు, అసలు విజయ్ గెలుస్తాడా, పార్టీ నిలుస్తుందా అని చెప్పేసి అన్నోళ్ళకి అలా అందరికి ఒక చెంపదెబ్బలాగా అయిపోయింది. అలా కార్యకర్తలు నమ్ముకొని పార్టీని ముందడి తీసుకుపోతూ ఇలా ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఇటు ఇండియా గవర్నమెంట్ కానీ ఇటు ఎన్డీఏ గవర్నమెంట్ కానీ రెండు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పినప్పటికి కూడా అసలు నేను సింగిల్గానే పోటీ చేస్తాను, నా కార్యకర్తలకు నేను అన్యాయం చేయని చెప్పేసి ముందటికెళ్ళి మంచి విజయం సాధించిండు. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట విజయ్ గారు ఒక సంకల్పం అండి. ఎంత కష్టంలో ఇటు పార్టీ కార్యకర్తలు ఆ రోజు నాడు పార్టీ పెట్టినప్పుడు తొక్కిసలాట చనిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే 100 కోట్లు కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అతను డ్రైవర్ దగ్గరికి పనిచేసే అతను కొడుకు ఎమ్మెల్యే చూపిస్తాడు. చాలా మంచి విషయం అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయం ఎప్పుడు డబ్బులు ఉన్నాడే కానీ పేదవాడు చేయొద్దా అనేది నిరూపించిండు విజయ్ గారు. ఇలా గుర్తుపెట్టుకోండి, సాధారణ వ్యక్తులు కూడా రాజకీయంగా ఎదగవచ్చు, రాజకీయంగా గెలవచ్చు అనే సంకల్పంతో ఇలా ఆయన ఇలా ఒక డ్రైవర్ కొడుకును కూడా ఎమ్మెల్యే చేసిండు. అదేవిధంగా చూసుకుంటే ఒక ఆటో డ్రైవర్ కూడా టికెట్ ఇచ్చిండు. ఆటో డ్రైవర్ కూడా ఇలా గెలిచిండంటే ఇలా విజయ్ గారి గొప్పతనం అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఒక పేదవాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపేయడం అంటే అసలు నాటే జోక్ ఇది ఈ రోజులలో. ఎందుకంటే పైసలు ఉంటేనే టికెట్లు ఇస్తారు. త్రిష ఇవాళ ఆమె ఒక ప్రతి మగవాడి వెనక ఒక ఆడది ఉంటే విజయం సాధిస్తారంటారు కదా, ఇలా విజయ్ గారి వెనక త్రిష ఉంది కాబట్టి విజయం సాధించిండు. గతంలో లక్ష్మీపార్వతి గారు అయితే ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా ముందడికి నడిపించి గెలిపించారో ఇప్పుడు త్రిష గారు కూడా ఆ విధంగా సక్సెస్ ఇచ్చారు. కుటుంబంలో ఎన్ని విభేదాలని కూడా విజయ్ గారు పక్క నుండి త్రిష గారు మంచి సక్సెస్ఫుల్గా ఇచ్చారు. కాబట్టి అదే అండి, త్రిష అంటేనే ఒక లక్ష్మీ దేవతలాగా అనుకోవాలండి. పోయి తిరుమల తిరుపతి దేవస్థానంలో మొక్కింది, రిజల్ట్ బాగా రావాలని సక్సెస్ఫుల్ అయ్యారు. ఎందుకంటే ఇవాళ విజయ్ గారికి సపోర్ట్ చేసింది ఇండస్ట్రీలు అంటే ఆమె ఒక్క ఆమెని సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేయడం వల్ల గెలిపించుకున్నదంటే ఇలా చాలా గొప్ప విషయము. అభ్యర్థులు కూడా గతంలో త్రిష గారి ఇంటికి కూడా క్యూ కట్టిరు టికెట్లు కావాలని చెప్పేసి, విజయ్ గారికి చెప్పండి అని చెప్పేసి. కానీ అన్నీ కూడా మంచి వ్యక్తులకు మంచి క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. విజయ్ గారికి ధన్యవాదాలు. ఏం చెప్పడానికి లేదన్నా, పెద్ద మిస్సింగ్ గ్యామ్లింగ్ అయినా అనుకోవచ్చు. ఎందుకంటే ఎంత ఉదాహరణ, 6 నెలలు ఒక సినీ ఫీల్డ్ బయటకు వచ్చిందంటే తమిళనాడులో ఆశ్చర్యం అనిపిస్తుంది. సినీ ఫీల్డ్ మొత్తం ఆయన వెనకమాలుండి ముందుకు నడిపారా, బయటికి ఎవరు కనపడలా, లేదా స్టాలిన్కి భయపడ్డారా సినీ ఫీల్డ్? ఓన్లీ సినీ ఫీల్డ్ వల్లే ఈరోజు గెలిచాడు విజయ్ అని కళాఖండగా చెప్పగలం. ఎందుకంటే అంత మార్పు ఎందుకు వచ్చింది? ఆ నిలబడిన క్యాండిడేట్లు కూడా ఒక్కళ్ళు కూడా డబ్బులు ఉన్నవాళ్ళు కాదు, ఏమీ లేదు, సామాన్యులు. ఒక సామాన్యులు నిలబడి వాళ్ళు ఇన్ని సీట్లు గెలిచారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క ఉదాహరణ, స్టాలిన్కి వెన్నుముక గుండెకాయ లాంటి ప్లేస్లో ఒక విజయ్ కారు డ్రైవర్ గెలిచాడు. అంత మెజార్టీ ఎలా వచ్చింది? ఆశ్చర్యం అనిపిస్తుంది. 70,000 మెజార్టీ అంటే ఆ ప్లేస్లో ఏదో 10,000 5,000 అంటే ఏదో సామాన్యంగా తీసుకునేవాళ్ళం. 70,000 మెజార్టీ వచ్చిందంటే జనంలో మార్పు వచ్చిందా, లేదా ఈ మిషన్ గ్యామ్లింగా ఏంటనేది అర్థం కావట్లేదు. కానీ ప్రతిపక్ష పరంగా ఉండేటట్టు ఉంది స్టాలిన్. మరి నిలదీయాలి, నిలబెట్టుకోవాలి, ఎలా నడుస్తుంది ఏంది. కానీ ఒక్కటి అర్థమైంది, సినీ ఫీల్డ్ మొత్తం కలిసింది. విజయ్ వెనకమాలకు వచ్చి ఈరోజు విజయ్ని గెలిపించారు అని కళాఖండగా చెప్పాలి. ఇప్పుడు విజయ్ తలపతి నిజంగా గెలవలేదంటారా? మన జెన్యున్గా ఎట్లా గెలుస్తాడన్నా? ఏం చేశాడు, ఏం కష్టపడ్డాడు? నేను అడుగుతుంది అది. ఒక రాజకీయంగా ఎదగాలన్నా కానీ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మాత్రం. ఏది మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎన్నిసార్లు ఓటమి చూశారు? ఆయన గెలిచాడంటే ఒక ఊహ ఉండదు. మరి విజయ్ గారు గెలిచారంటేనే ఒక ఆశ్చర్యం అనేది ఇప్పటికీ జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి మొగాడు విజయ్ వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు కదా, మరి విజయ్ గారి గెలుపు వెనుకల త్రిష గారు ఏమైనా ఉన్నారా? అనుకోవటం రాంగ్. వాళ్ళ ఆవిడే ఉంది. వాళ్ళ ఆవిడని ఎంతో నలిపేశారు, ఎంతో బాధ పెట్టారు. కానీ ఆమె నిలబడి ఈరోజు వెనకమాల ఉండి వెళ్ళి ఓటేసింది అంటే గ్రేట్ అనుకోవచ్చు. అలాగే త్రిష గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సినీ ఫీల్డేనన్నా ఉదాహరణ. ఈరోజు విజయ్ గెలవడానికి మెయిన్ కారణం సినీ ఫీల్డ్. సినీ ఫీల్డ్ తలుచుకుంటే రాజకీయ చరిత్రను మార్చబోతున్నారు, మారుస్తారు అనే ఒక నమ్మకాన్ని ఈరోజు మాకు చూపించారు. విజయ్ గారి ప్రభుత్వం ఎలా ఉండబోతా అంటారు, ఎలా చేయబోతున్నారు? నెట్టుకోవాలి. ఎందుకంటే స్టాలిన్ లాంటి వాళ్ళని అటు కేంద్రంలో మోడీ గారిని ఎదుర్కోవాలంటే చాలా ఉండాలి. మరి రేపు ఎంపీ సీట్లు కల్లా ఒక 20 మంది ఎంపీలని తయారు చేసుకోగలిగితే, ఎంపీలని కనుక గెలిపించాడా అప్పుడు ఈయన విజయ్ అనే ఆయన రాజకీయం నేర్చుకున్నాడు, అనుభవం ఉంది అనేది మేము తెలుసు. ఈరోజు నిజంగా భారతదేశ చరిత్రలో ఇది ఒక గొప్ప రాజకీయ పరిణామంలో వచ్చినట్టు మార్పు, గొప్ప చరిత్ర అని చెప్పొచ్చు, హిస్టరీ అని చెప్పొచ్చు. ఆయన చేసిన ఏదైతే సినిమాల్లో మంచి పనులు, మంచి సినిమాలు ఎలా అయితే చేశారో తప్పకుండా మన రాజకీయ కోణంలో కూడా తప్పకుండా అలానే సక్సెస్ అవుతారు. మనం చూసాం చాలామంది మరి విజయ్ సార్ గెలవడు, చాలామంది నెగిటివ్ కామెంట్ చేశారు. ఒక్క సీట్లు రెండు అంకెల పరిమితానికి అయిపోతుందని చెప్పారు. కానీ ఒక్క సంస్థ మై ఎగ్జిట్ అనే సంస్థ
మరి ఇండియా మై ఎగ్జిట్ ఆ యొక్క సంస్థ ఖచ్చితంగా విజయ్ సార్ మరి 90 నుంచి 110 సీట్లు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి చెప్పడం, ఈ రోజు అది రియల్గా నిజం కావడం నిజంగా చాలా ఒక గొప్ప విషయం. నిజంగా ఇది భారతదేశ చరిత్రలో ఒక హిస్టరీ అని చెప్పొచ్చు. తప్పకుండా అక్కడ ఎవరైతే మరి విజయ్ సార్ పార్టీ పెట్టినప్పుడు అక్కడ చాలా చనిపోయారు ప్రజలు, చాలా అక్కడ ఫ్యాన్స్ కోసం అక్కడ వచ్చి 20 దగ్గర చాలా మంది చనిపోయారు. అక్కడ ప్రతి ఒక్క కుటుంబానికి 20 లక్షలు కేటాయించి అన్న మాట నిలబెట్టుకున్నాడు. సో అక్కడి నుంచి మెయిన్ పిల్లర్ గా ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. తప్పకుండా విజయ్ సార్ ఇలాంటి వాళ్ళు ఎవరు అంటే అన్న మాట నిలబడరు. సో అక్కడ చాలా మంది పాలిటిక్స్ లోకి వచ్చారు. సో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, చాలా మంది హీరోలు వచ్చారు. గతంలో చాలా మన తెలుగులో కూడా చాలా తక్కువ, అంటే ముగ్గురు వ్యక్తులు. అప్పట్లో రామారావు గారు, తర్వాత జయలలిత, ఎంజీఆర్ గారు కొంతమంది. కానీ వాళ్ళంతా వయసులో ఏంటంటే వయసులో ఎక్కువ ఉన్నవారు. కానీ ఈయన తక్కువ చిన్న వయసులో ఇది ఒకటి హిస్టరీ. చాలా అంటే 48 ఏళ్ల వయసులో దాదాపుగా అంటే ఒక 50 ఏళ్ల వయసులో సీఎంగా రావడం, సింగిల్గా పోటీ చేసి ఎన్ని సీట్లు గెలవడం అసలు భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇట్లా పాలిటిక్స్ లోకి వచ్చిన వాళ్ళు మీరు అన్నట్టు చాలా మంది ఉన్నారు, మన తెలుగులో కావచ్చు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళు. సో ఈయన ఇంత తొందరగా ఇంత వచ్చింది కదా, ఇంత భారీ మెజార్టీ, అసలు వీళ్ళందరికీ ఆయనకున్న డిఫరెన్స్ ఏంటి? తప్పకుండా అంటే ఇక్కడ చాలా మంది అక్కడ ప్రజలు అక్కడ ఉన్న పార్టీ డిఎంకే పార్టీ కానీ అటు కూటమి పార్టీ కానీ సో అవి చాలా ప్రభుత్వ పరంగా వైఫల్యాలు కావడం వాళ్ళు. సో అవైతే ఏవైతే ఉన్నాయో ఇచ్చిన హామీలు కానీ ప్రభుత్వం మన తెలంగాణలో కూడా చూసాం, ఏవైతే మరి చాలా సార్లు రెండు సార్లు ప్రభుత్వం ఎమ్మటెమ్మట వచ్చినప్పటికీ మరి ప్రభుత్వం ఇక్కడ కూడా కోల్పోయింది. తప్పకుండా ప్రజలు అనేది ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే నాయకుడు, ఎలాంటి నాయకుడు కూడా తప్పకుండా వాళ్ళకి వైఫల్యం తప్పదు. సో ప్రజలు ఎప్పటికప్పుడు మార్పులు కోరుకుంటారు, ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళకే బ్రహ్మరథం పడతారు. సో ఈ విజయసారి నమ్మకంతో ఖచ్చితంగా మాకు చేస్తాడు, అభివృద్ధిని చేస్తాడు అని ఒక నమ్మకంతో ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ అక్కడ ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పట్టారు. సో ఆ నమ్మకంతో విజయసారి కూడా సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. తప్పకుండా సినిమాల్లో చాలా అందరికీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్కి, డైరెక్టర్లకి న్యాయం చేసినటువంటి వ్యక్తి సినిమాల్లో కూడా, అది ఇప్పుడు రాజకీయాల్లో కూడా అందరికీ అభివృద్ధికి, తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి, పాలిటిక్స్కి, ప్రతి ఒక్క ప్రజలకు కూడా అలాగే చేయాలి. మరి తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పు సృష్టించాడు, కానీ అభివృద్ధి పరంగా సృష్టించాలి. సో తప్పకుండా ఇదొక హిస్టరీ. సో మన పవన్ కళ్యాణ్ సార్ కూడా అంటే కొంతమంది పోలుస్తున్నారు పవన్ కళ్యాణ్ సారు మరి అని చెప్పేసి అలా అంటే దేశ రాజకీయాల్లో రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, అక్కడ పార్టీలు ప్రజలను బట్టి ఉంటుంది. మీరు అన్నట్టు ఇది కూడా ఒకటి గమనించాలండి. దేశంలో ఎవరైనా రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఒక పవన్ కళ్యాణ్ సార్, ఇప్పుడు విజయ్ సార్ ఇలాంటి వాళ్ళు కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారు. సో అక్కడ ప్రజలు నిజంగా యువకులు చాలా అవేర్నెస్ తోటి ఉన్నారు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు అంటే తప్పు ఎవరు చేస్తున్నారు, అవి అభివృద్ధి అంటే అలాంటి అబ్జర్వేషన్ చేయాలి. సో అక్కడ అబ్జర్వేషన్ చేశారు. సో అభివృద్ధిని ఇంకా మనం చూడాలి. తప్పకుండా మహిళలు కూడా పెద్దపీట వేసి తప్పకుండా మహిళల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళి, గతంలో భారతదేశ రాజకీయంలో ఎలాంటి పథకాలు రాకుండా ఇప్పటివరకు రాష్ట్రంలో సో విజయ్ సార్ కూడా అలాంటి మంచి పథకాలు తీసుకొచ్చి అభివృద్ధిని, అటు పేదరికాన్ని, యువకులకి మరి ఉద్యోగ అవకాశాలు, సో ఏదైతే సినిమా హీరోనే కాకుండా ఇటు పాలిటిక్స్లో కూడా ఇప్పుడు హీరోనే. సో అవి ఇంకా ఫుల్ఫిల్ చేయాలి, మళ్ళీ అభివృద్ధి వైపు దూసుకుపోవాలని కోరుకుంటున్నా. సో నాకైతే ఎప్పుడు ఇలానే నిన్న మాట సంధి నెల సంధి జరిగింది, బట్ ఇలా రియల్ కావడం వెరీ హ్యాపీ. సినిమా వాళ్ళందరూ కూడా వెరీ